ఉపరాష్ట్రాన్ని అనేటువంటి దాని మీద ఒక చిన్న ఏబీ ప్రజెంటేషన్ హ్యాపీ. కూచిపూడి నాట్యంలో నర్తకి నూపుర యొక్క తొలి అడుగుల నుంచి ఈనాటి రంగ ప్రవేశం వరకు సాగిన నూపుర నాట్య వికాసాన్ని, నాట్య విలాసాన్ని మనము ఈ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్లో చూడబోతున్నాము. తాను నేర్చుకున్న నాట్య కళా కౌశలాన్ని రసజ్ఞ ప్రేక్షకుల ఎదుట ప్రదర్శించి వారి అభిమానాన్ని, ఆశీస్సుల్ని పొందడమే ప్రతి నర్తకి యొక్క కోరిక, స్వప్నం. ఈ స్వప్న సాకారంలో సహజంగానే తల్లిదండ్రుల పాత్ర మొదటిది, ప్రధానమైనది. తరువాతి పాత్ర నాట్య గురువులది. నూపులకు ఈ విషయంలో ఒక వరమే లభించిందని చెప్పాలి. అది ఏమిటంటే నూపుర తల్లిదండ్రులే నాట్య గురువులు కావడం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నాట్యాచార్యులు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి వద్ద గురుకుల పద్ధతిలో సుమారు 10 సంవత్సరాలకు పైగా కూచిపూడి విద్యని అభ్యసిస్తూ ఆయన అడుగుజాడల్లో ఈ తరం వారిని అదే పద్ధతిలో తీర్చిదిద్దుతున్నారు జంట నాట్య గురువులు ఉదయ్, రేణుక గారు. ఉదయ్, రేణుకలుగా సుప్రసిద్ధమైనటువంటి ఈ జంట నాట్య గురువులు నూపుర తల్లిదండ్రులు కూడా తమ శిష్యులందరినీ కన్నబిడ్డలులాగా చూసుకుంటూ కృషి చేసే ఈ జంట నాట్య గురువులు తమ కుమార్తె విషయంలోనూ ఈ పని చేయగలగటం వారికి ఎంతో సంతోషదాయకం. కుమార్తె నూపురకు గర్వ కారణం. ఇప్పుడు నూపుర నాట్య వికాసము ఎలా ప్రారంభమైందో చూద్దాం. నూపుర తన 4వ ఏటనే నాట్యాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ మదీనా పబ్లిక్ స్కూల్లో 3వ క్లాస్ చదువుతూ ఉండగా స్కూల్లో 2003 సంవత్సరంలో తొలి ప్రదర్శన ఇచ్చింది నూపుర. మదీనా పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవాలలో ప్రతి సంవత్సరము నర్తనం చేసి అందరి మెప్పు పొందుతూ ఉండేది నూపుర. కృష్ణుడి పాత్ర ధరించి మొట్టమొదటిసారి వేదికని ఎక్కి తోటి విద్యార్థులతో నర్తించింది నూపుర. ఈ జంట నాట్య గురువుల మానస పుత్రిక నూపుర కాబట్టి తమ సంస్థకు నూపుర కూచిపూడి ఆర్ట్ అకాడమీ అని పేరు పెట్టారు తల్లిదండ్రులైన ఉదయ్, రేణుక గారు. ఈ సంస్థ మొట్టమొదటి వార్షికోత్సవంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే నూపుర సోలో ఆర్టిస్ట్గా ఎదిగి ప్రదర్శన ఇచ్చి అందరి మెప్పు పొందడం. అది 2013వ సంవత్సరం ఏప్రిల్ 12వ తారీఖు నూపుర కూచిపూడి ఆర్ట్ అకాడమీ బెంగళూరు బ్రాంచ్ శిష్యులు జంట నాట్య గురువులైన ఉదయ్, రేణుక గార్ల ఆధ్వర్యంలో మరకత మణిమయ చేల అనే నాట్యాంశంలో పళ్ళెం పైన చేసే క్లిష్టమైన పాద విన్యాసాన్ని 1100 మంది విద్యార్థులతో బెంగళూరులోని కంఠీర్వా స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసము నిర్వహించిన నాట్య ప్రదర్శనలో నూపురతో సహా అకాడమీ సీనియర్ నాట్య విద్యార్థులు అందరూ పాల్గొన్నారు మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించారు. అలా మన నూపుర చిన్న వయసులోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయ్యింది. బళ యశస్వి భావ సత్యభామ పాత్ర కన్నా రుక్మిణి పాత్రను పోషించడం కొంచెం కష్టం. పాత్ర పోషణలో ఎంతో వైవిధ్యం ఉంది, పరిణతి కనపడాలి. అయితే నాట్యమే ప్రాణముగా జీవిస్తున్నటువంటి జంట నాట్య గురువుల
పుత్రిక మరియు శిష్యురాలు కాబట్టి నూపుర రుక్మిణి పాత్రను కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే తన తల్లిదండ్రుల డాన్స్ కొలీగ్స్ అయినటువంటి సీనియర్ ఆర్టిస్టులతో మరియు డాన్సర్స్తో నర్తించి వారి మెప్పు పొందడం ఆమె కృషికి నిదర్శనం. విజయీ భవ, యశస్వీ భవ. చదువుతో పాటు అవకాశం చిక్కినప్పుడల్లా నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉండేది నూపుర. ఇండియాలోనే కాక విదేశాలలో కూడా ప్రదర్శనలు చేసింది నూపుర. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ కోర్సు చేస్తూ 2013 సంవత్సరంలో సెయింట్ ఆన్స్ కాలేజ్ నిర్వహించినటువంటి మిస్ ఫ్రెషర్స్ ఇన్ డాన్స్ కంటెస్ట్ ఇందులో 10 మంది విద్యార్థులతో పోటీపడి టాపర్ అండ్ విన్నర్ గా నిలిచింది. 2014వ సంవత్సరంలో హైదరాబాద్ భద్రకా కాలేజ్ నిర్వహించిన సోషల్ కాజ్ హెల్ప్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ చారిటీ షోలో నర్తించడమే కాకుండా తాను ఆర్థికంగా సహాయం చేసి అకాడమీ విద్యార్థుల చేత కూడా ఆర్థిక సహాయం చేయించి ఒక ప్రశంసనీయమైన పని చేసింది. ఇండియాలో డిగ్రీ పూర్తవగానే బిజినెస్ అనాలిటిక్స్ లో ఎంఎస్ చేయడం కోసం అమెరికా వెళ్ళింది. ఎంఎస్ పూర్తి అవ్వగానే అమెరికాలోనే ఉద్యోగం సంపాదించింది. చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏం చేస్తున్నప్పటికీ డాన్స్ ప్రాక్టీస్ ని మాత్రం వీడలేదు ఎప్పుడు కూడా. తల్లిదండ్రులు నాట్య గురువులు ఇక్కడ ఇండియాలో హైదరాబాద్, తానేమో అక్కడ అమెరికా. అయితే ఆన్లైన్లో నాట్యం నేర్చుకునే సౌకర్యం ఉంది కాబట్టి తన గురు తల్లిదండ్రుల నుంచి ఆన్లైన్లోనే కూచిపూడి నాట్య విద్యను క్షుణ్ణంగా అభ్యసించింది. అంత శ్రద్ధగా నేర్చుకోవడం వల్లనే అక్కడ అమెరికాలో ఇచ్చిన ప్రదర్శనలు అందరి ప్రశంసలు పొందాయి. అనుకున్న చదువు పూర్తయింది. కోరుకున్న నాట్య రంగంలో మంచి పేరు వచ్చింది. ఇక జీవితంలో ఎవరికైనా తదుపరి ఘట్టం వివాహం. ఈ విషయంలో కూడా తనకు ఇష్టమైనటువంటి హర్షవర్ధన్ను జీవిత భాగస్వామిగా ఎంచుకొని వివాహం చేసుకుంది. 17/4/2022 నాడు కళ్యాణ వైభోగమే అంటూ డోలు సన్నాయి మ్రోగింది. భర్త హర్షవర్ధన్ నాట్య కళాభిమానం కలిగినటువంటి ఆదర్శ యువకుడు కనుక నూపురను ఎంతగానో ప్రోత్సహించాడు. అలాగే భర్త హర్షవర్ధన్తో పాటు నూపుర అత్తమామలు ప్రభావతి, సీతాపతి గారు కూడా నాట్య కళాభిమానం కలిగిన వ్యక్తులు కాబట్టి తమ కోడలు నూపురను ఎంతగానో ప్రోత్సహించి ఈనాటి ఈ రంగ ప్రవేశాన్ని వారు కూడా ఎంతో ఆనందంతో ఆస్వాదిస్తున్నారు. అందుకే కూచిపూడి రంగ ప్రవేశానికి కావలసినటువంటి ఏర్పాట్లు చాలా చక్కగా సాగాయి. కూచిపూడి రంగ ప్రవేశానికి ముఖ్యమైనది ఫోటోషూట్. ఫోటోషూట్ అంటే కేవలం అందంగా ఫోటోలు తీయడమే కాదు, నాట్యం చూసినప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతిని ఫోటోలలో కూడా చూపించగల నేర్పు ఉండడం. ఇదొక విద్య. నాట్యంలో చతుర్విధ అభినయాలు ఉంటాయి. ఇవి ఆంగికం భువనం యస్య అనే శ్లోకంలో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఈ శ్లోకం ప్రకారం నర్తకి యొక్క ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం ఎలా ఉండాలి అనే శాస్త్రీయ విషయాలను పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారి దగ్గర అభ్యసించిన జంట నాట్య గురువులు ఉదయ్, రేణుక గారు కనుక ఫోటోలలోనే గొప్ప నర్తకులను చూపించగల నేర్పును సాధించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఫోటోషూట్ పిక్స్ లో ఎన్నో రకాల అలంకరణలు ఉన్నాయి. ఈ అలంకరణకు సంబంధించిన ఆభరణాలు అన్నీ కూడా వారికి ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధాసక్తుల వలన తమ శిష్యులందరికీ సరిపడే విధంగా గురువులు ఉదయ్, రేణుక గారు ఎప్పుడు రూపొందిస్తూ ఉంటారు. ఫోటోషూట్ లోని పిక్స్ లో నూపుర ప్రదర్శించిన హావభావాలకు స్పందిస్తూ మాతృపితృ గురుదేవులు ఉదయ్, రేణుకల తను మానస పుత్రిక నూపుర
ప్రభావతి సీతాపతి గారుల కోడలు నూపుర, నాట్య కళాభిమాని హర్షవర్ధన్ భార్య నూపుర, ఆంగికాభినయ భాసుర నూపుర, వాచికాభినయ విహార నూపుర, ఆహార్యాభినయ సురుచిర నూపుర, సాత్వికాభినయ మందార నూపుర, గరసి చతుర్విధాభినయ చతుర మన నూపుర, నాట్య శిల్ప మందిర నూపుర, కూచిపూడి నాట్య శిఖర నూపుర. శ్రీవారి యొక్క అత్తమామని యొక్క ప్రోత్సాహం అనేది చాలా అండర్లైన్ మ్యాటర్. అది ఉంటేనే నాట్యం కొనసాగుతుంది. లేదంటే అక్కడ ఒక పెద్ద కమాగా పడిపోయి ఫుల్ స్టాప్ పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఉన్నందుకు చాలా సంతోషం. వారికి కూడా మా సీతాపతి గారికి, ప్రభావతి గారికి నమస్కారం. ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి నుంచి మనం నవరాత్రులు జరుపుకోబోతున్నటువంటి తరుణంలో అమ్మను గురించి ప్రత్యక్షంగా ఇవాళ ఈ రవీంద్ర భారతి ప్రతిష్టాత్మక వేదిక మీద మనం వీక్షించబోతూ ఉన్నాం. 9 రోజుల పాటు అమ్మని కొలుచుకుంటాం. కనకదుర్గమ్మ వారిగా, పార్వతిగా, మహాకాళిగా, అన్నపూర్ణగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి యొక్క అవతారంతో మనం ఆ లలితాదేవిని విశేషంగా ఉపాసించి అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనం కొలిచేటువంటి ఒక సందర్భం. బతుకు బాటలో మనమంతా బాటసారులమే అయినా అమ్మ కృప ఉంటే మాత్రం అనుకున్నవన్నీ సాధించడానికి వీలవుతుంది. కాబట్టే పోతన మహాశయుడు చెప్పినట్టుగా అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మ నమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి కుచ్చిడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల ఉండేడి అమ్మ దుర్గమాయమ్మ కృతాప్తి ఈ కృత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని అమ్మని కొలుస్తాడు పోతన మహాశయుడు. కనిపించేటువంటి కనిపించేటువంటి అమ్మ అందరికీ ఆరాధ్యనీయం. ఆ తల్లి దీవెన ఉంటే అనుకున్నవన్నీ కిట్టే నెరవేరుతాయి. అందుకే ఒక ఉపాసన బలంతో అనేక మంది అనేక విధాలుగా ఈ ప్రత్యేక సందర్భాల్లోనే తల్లిని విశేషంగా ఆరాధిస్తారు, సేవిస్తారు, అర్చిస్తారు, కొలుస్తారు. ఈ మహిషాసురి మర్దిని అనేటువంటి అంశంలో సృష్టికి మూలం అమ్మ కనుక అకార ఉకార మకారాల సమ్మేళనమే అమ్మగా చెప్పుకుంటాం. ఆ తల్లి ఆదిపరాశక్తి. ఆ తల్లి నుంచే నాకు త్రిభువనాలు, త్రిమూర్తులు, ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా ఉద్భవించినట్టుగా మనం చెప్పుకుంటాం. ఈ సృష్టి అంతా కూడా తన సంతానంగా ప్రేమగా లాలించి పాలించేటువంటి తల్లి పరాశక్తిగా, లయంకరిగా, కాళికగా మారినటువంటి ఇతివృత్తాన్ని మనం చూడబోయేటువంటి విషయంలో మనం గమనించవచ్చు. కథా ఇతివృత్తాన్ని కూడా గమనించినట్లయితే దుష్టుడైనటువంటి మహిషాసురుడు తనకు స్త్రీ వల్ల తప్ప మరి ఎవరి వల్ల చావు రాకుండా పరం పొంది మునివరిలు చేసుకునేటువంటి యజ్ఞయాగాదులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ వాళ్ళ జుట్టు పట్టి గొంతులు కోసి అమరావతిని ఆక్రమించుకొని అనేక విపరీతమైనటువంటి హాని చేస్తూ ఉంటాడు. దేవ మౌని మానవ వర్గం ఇలా స్త్రీ వల్ల అతనికి మరణం కలదని తెలుసుకునేటువంటి జగన్మాతని ఆ స్త్రీ संस्थितः
రెడీ సార్. దీని తర్వాత మీకు కూడా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ తోటి కార్యక్రమం పూర్తిగా సంపన్నమవుతుంది.
రెడ్డి సీతాపతిరావు గారు అండ్ ప్రభావతి గారు. కూర్చోండి 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 సార్. నా నూపుర అండ్ హర్షవర్ధన్ వారిని ఏ విధంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారో చూద్దాం. మీరు కూర్చోండి. ఇంటి పండుగగా భావించి ఉత్సవాన్ని సత్కరిస్తూ నూతన వస్త్రాలు బహుకరిస్తూ ఉన్నారు. Finally, the vote of thanks by Nupura. మీరు కూడా రేణుక గారు అండ్ ఉదయ్ గారు. వాళ్ళ ఫోటోగ్రాఫ్ బాగా అందరికీ నా ధన్యవాదాలు. పుట్టినప్పటి నుంచి ఎన్నో వందల ప్రోగ్రామ్స్ చేశాను, కానీ మొదటిసారి మాట్లాడే అవకాశం దొరికింది. ఈ స్టేజ్ మీద మా అమ్మ నాన్న దగ్గర ట్రైన్ అయ్యి చాలా గొప్ప ఆర్టిస్ట్ అవ్వడం నేను చూశాను. మా నాన్నగారు అన్నారు నాకు ఎప్పుడు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది అని. అది ఉండడం న్యాయమే, ఎందుకంటే ఆయన ఎంతలా వేరే స్టూడెంట్స్కి ఆయన ప్రాణం ధారపోసి ట్రైన్ చేశారనేది అర్థమవుతుంది. ఇంట్లో నాకంటే కూడా బయట స్టూడెంట్స్ ఆయనకి ఫస్ట్. అందుకనే బహుశా నాకు చిన్నప్పటి నుంచి ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉందేమో అనిపిస్తుంది. కానీ అభిమన్యులాగా మా అమ్మ గర్భంలోనే నేను నాట్యాన్ని నేర్చుకొని బయటకు వచ్చాను. ముందుగా మా పెద్ద గురువు గారు వెంపటి సత్యం గారికి నా పాదాలు వందనాలు. మా అమ్మ నాన్నకి, నా గురువులకి, చిన్నతనాన్ని కూడా ధారపోసి అమ్మా నాన్నకి దూరంగా ఎన్నో ఏళ్ళ సాధన చేసిన నా తల్లికి పాదాలు వందనాలు. ఇవాళ మా అమ్మమ్మ, తాతయ్య, మా నాన్నమ్మ లేకపోవడం ఇక్కడ నా దురదృష్టం. కానీ ఇంత గొప్ప ఆర్టిస్టులు వీళ్ళు తమ నెక్స్ట్ జనరేషన్ని కూడా ఇలా తయారు చేశారంటే ఎంత ఏకాగ్రతతో ఎన్ని త్యాగాలు చేస్తే ఇలా నేను ఇక్కడ నిల్చోగలిగాను అనేది మాటలు చెప్పలేను. నేను 40 ఏళ్ళ జీవితాన్ని డాన్స్కి మాత్రమే బస్. అందుకే నేను కట్ నుంచి బయటికి వచ్చాక ఒకటి డాన్సే, అదే వింటూ ఉన్నా, అదే చేస్తున్నా, అదే చూస్తూ ఉన్నా అందరిలో. ఇలా నేను పుట్టడం చాలా అదృష్టం. చాలామంది అంటారు 2 తల్లిదండ్రులు డాన్సర్స్ చాలా అదృష్టవంతురాలు అని. కానీ వాళ్ళని చప్పట్లలో ఆ అదృష్టం ఏంటో అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నకి వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ అమ్మగా నిలబడిన మా అత్తయ్యకి, గీతాకి, మా అమ్మకి తోడుగా ఆమె పెళ్లి నాటి నుంచి నిలబడిన వాళ్ళ అన్నయ్య రమణకి, నేను ఎదగడానికి ఎంతో సహాయపడిన మా విశ్వజిత్ అన్నకి, రజిత వదినకి,
ఆ తర్వాత నేను ఎంచుకున్న నా అర్ధభాగం హర్షవర్ధన్ రావు గారు. నేను పెళ్ళైన తర్వాత కూడా నా వివాహం తర్వాత కూడా నేను ఇలా ఆడగలుగుతున్నానంటే ఆయన లేకపోతే నేను ఇక్కడ వచ్చేదాన్ని కాదు. నేనేంటి, నా డాన్స్ ఏంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకొని దాదాపు ఒక 4 నెలలు యుఎస్లో నేను ప్రాక్టీస్ చేస్తుంటే నా కోసం వంట వండి నన్ను నిద్ర లేపి క్లాసెస్కి రెడీ చేసి నేను ఇంత ధైర్యంగా ఇంత ఆరోగ్యంగా నిలబడ్డానంటే ఆయననే. నాకు మన జన్మనిచ్చాడు ఆయన. ఆయన లేకపోతే నేను ఇది ఇవాళ సాధ్యమయ్యేదే కాదు. ఎన్నో రకాలుగా ఎంతో సపోర్ట్ చేసి యుఎస్లో కూడా నేను ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఎంతో సహాయపడ్డాడు ఆయన. ఆయనకి నా పాదాలు వందనాలు. మా అత్తమ్మ మామయ్య యుఎస్ నుంచి వచ్చి 40 రోజులైనా అసలు అటువైపు వెళ్ళనే లేదు మా అత్తగారి ఇంటికి. అయినా కూడా వాళ్ళను మిస్ అవుతున్నా అర్థం చేసుకొని నాకు తోడ్పడి ఏం కావాలన్నా ఏది కావాలన్నా ఎంత దూరమైనా వచ్చి నా ప్రతి కార్యక్రమంలో పాల్గొని నా ఆనందాన్ని చూడడానికి ఎంతో సహాయపడ్డారు. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను నేను. వినయ్ బావ, మేఘనాథ, థ్యాంక్ యూ సో మచ్. ఒక సపోర్ట్గా నిలబడి ఎప్పుడు ఏది కావాలన్నా ఓన్ సిస్టర్గా నాకు చేయడానికి ఎప్పుడు తోడ్పడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. బెంగళూరు స్టూడెంట్స్, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నూపురా కూచిపూడి ఆర్ట్ అకాడమీ స్టూడెంట్స్, క్రూ, ఆర్కెస్ట్రా, మేకప్ మ్యాన్, వీడియోగ్రాఫర్స్, ప్రెస్ వాళ్ళు, రవీంద్ర భారతి వాళ్ళు, అందరికీ నా పాదాభివందనాలు. మీరందరూ ఎఫర్ట్ పెట్టకపోతే నేను ఇంత చేసేదాన్ని కాదు. ఇది ఇవాళ ప్రోగ్రాం కోసమే కృతజ్ఞత కాదు. ఇది ఎన్నో ఏళ్ళగా మా అమ్మ నాన్నతో ఎన్నో ప్రోగ్రాంలో హెల్ప్ఫుల్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు తీసుకున్నందుకు ఐమ్ సారీ. ఎందుకంటే జీవితంలో మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు. అందుకే ఉన్నదంతా మాట్లాడాలనుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మళ్ళీ ఇంకోసారి మా అమ్మ నాన్నకి నన్ను ఇంత అపూర్వంగా పెంచి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్న నన్ను మర్చిపోకుండా ఒక కళాకారునిగా దిద్దినందుకు, వాళ్ళ బాధ్యతను నెరవేర్చినందుకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ.